ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. సో ఈజీగా ఎలా చేసుకోవచ్చో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిర్యానీ కోసం బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను. అండ్ వెజిటబుల్స్ తీసుకున్నాను. మీకు ఏ వెజిటబుల్ ఇష్టమైతే అది తీసుకోవచ్చు. క్యారెట్, పొటాటో, బీన్స్ తీసుకున్నాను. సో నేను ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. వాటర్ హీట్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. జీరా యాడ్ చేసుకున్నాను. షాజీరా కావాలంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, మొగ్గలు అండ్ చెక్క ముక్క యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్ అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. సో వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. సో ఈ లోపల నేను గిన్నె తీసుకున్నాను. వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. బీన్స్, పొటాటో అండ్ క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. 2 గంటల్లో పెరుగు యాడ్ చేసుకున్నానండి. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ చెక్క, మొగ్గ అండ్ ఇలాచి దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్స్ బాగుంటాయి. సో అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. సో దీంట్లో చిల్లీస్ అండి, ఒక 3-4 చిల్లీస్ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా కొద్దిగా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ లోపల మనకి బాస్మతి రైస్ బాయిల్ వచ్చేస్తుంది. సో చెక్ చేసుకోండి. 80% కుక్ అయిన తర్వాత మనము డ్రైన్ చేసుకోవాలి. సో 80% కుక్ అయిన తర్వాత నేను తీసుకుంటున్నానండి, పక్కకు తీసుకుంటున్నాను. అండ్ దబ్బర పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. సో తిరగమాత పెట్టేసుకోవాలి. సో బిర్యానీ ఆకు యాడ్ చేశాను. కాజు కొద్దిగా యాడ్ చేశాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. సో ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో టొమాటో యాడ్ చేసుకున్నాను. సో టొమాటో కావాలంటే ఆప్షనల్ అండి. కావాలంటే లెమన్ స్లైస్ అయినా పిండేసుకోవచ్చు. మనం వెజిటబుల్స్ కలిపి పెట్టుకుంటాం కదా, సో అప్పుడే లెమన్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ టొమాటో మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. సో మన వెజిటబుల్స్ మగ్గిన తర్వాత మనం దించేసుకోవాలండి. దించేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత నేను డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను. చూసారు ఎంత పొడి పొడిగా ఉన్నాయో. సో హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని కుక్ చేసుకొని డ్రైన్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. సో 80% కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి. సో అంతా పైనుంచి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో రైస్ అంతా వేసేసానండి. అండ్ నేను కొద్దిగా కలర్ పాలల్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సాఫ్రాన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నానండి. సో పెనం పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి పైన పెనం పెట్టుకోవాలండి. సో పెనం పైన మనము ఈ గిన్నె దబ్బర పెట్టేసుకోవాలి. సో దబ్బర పెట్టేసుకొని పైన మూత పెట్టేయాలండి. పైన కావాలంటే వెయిట్ పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. సో ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి, దమ్ పెట్టుకోవాలి. తర్వాత తీసేసుకొని మనం మిక్స్ చేసుకుంటే మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ చాలా బాగుంటుంది. సో రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో ఆనియన్, లెమన్ రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇంతే అండి, ఇంట్లో ఈజీగా వెజ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.